హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. నేను మీ సాహిత్య. వెల్కమ్ టు లైవ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద ఎంటర్టైన్మెంట్ రూమ్ ఆఫ్ యువర్ లివింగ్ రూమ్, అరేంజ్డ్ బై సౌత్ ఏషియన్ తెలుగు కమ్యూనిటీ. సౌత్ ఏషియన్ కమ్యూనిటీ అంటే మనందరికీ గుర్తొచ్చేది సౌత్ ఆఫ్రికన్ ఆఫ్రికన్ జంగల్. ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ అంటే మనందరికీ గుర్తొచ్చేది సౌత్ ఆఫ్రికా జంగల్ అండ్ ద ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా. సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ అంటే ఇక ముందు మారుమ్రోగాల్సింది మన సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ కూడా. ఎందుకంటే ఎంత దూరం వచ్చినా, ఎంత తీరం దాటినా మనం నేర్చుకున్న విలువలని మర్చిపోకుండా ఉంటూ భావితరాలకి ఎంతో అందించాలన్న దృక్పథంతో ఎన్నో ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఎన్నో మంచి మంచి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. ఇలా ఇటు ఫుడ్ డ్రైవ్స్ అంటూ, మెడికల్ సప్లైస్ అంటూ, బ్లడ్ క్యాంప్స్ అంటూ, బ్లడ్ డొనేషన్స్ అంటూ, అంతేకాకుండా ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్లో కోవిడ్లో కూడా ఎంతో మందిని ఆదుకుంటున్నారు. అంతేకాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ప్రోగ్రామ్స్ లేకుండా, ఎంటర్టైన్మెంట్ కి ఛానల్ లేకుండా ఎంతో సతమవుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ వంతు కృషిగా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మనతో పాటు ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా ఉన్నారు. ఆవిడ్ని పిలిచి పరిచయం చేసే ముందుగా ఆవిడ గురించి తెలిసిన నాకు తోచిన మాటలు. స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గారి సంగీత దర్శకత్వంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం అయ్యి ఎంతో మంది అగ్ర సంగీత దర్శకులు, కీరవాణి గారు, డిఎస్పి గారు, మణిశర్మ గారు, ఇలా ఎంతో మంది దగ్గర పాడి నువ్వు నువ్వు అనే ఖడ్గాన్ని మనందరి హృదయాల మీదకి అస్త్రించి 2 మెరుపుల దూరాన్ని మెల్లగా చెరివేసిన ఒక చిన్ని వర్షం ఈయన. 450కి పైగా పాటలు పాడి ఎంతో మంది మనసులు దోచుకున్న ఎవర్ స్మైలింగ్ అండ్ గార్జియస్ సింగర్ ఎవరో కాదండి, మన సింగర్ సుమంగళి గారు. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. హాయ్ సుమంగళి గారు. హాయ్ సాహిత్య, హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇంట్లో ఆల్ ఆఫ్ us ఆర్ ఎట్ హోమ్స్ అండర్ లాక్డౌన్, సో యా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, గోయింగ్ గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ such a lovely introduction ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వి కంటిన్యూ, సాహిత్య గురించి కొన్ని మాటలు చెప్పాలి. బికాస్ సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ కి సాహిత్య ఇస్ న్యూ. She is an all-rounder here in the US. She has done so many programs here. She's very popular in the United States as an anchor, as a performer, as a dancer, and last year she got launched as a singer also on stage by none other than Koti Garu. Uh, and she is one fantastic woman. And నాకు personal గా చెప్పాలంటే, not only on a professional side, on a personal side also, we've become good friends also now, because over the past couple of years we've worked on so many shows, చాలా షోస్ చేస్తాము. అండ్ షోస్ తర్వాత కొన్ని తిరగడం అన్ని కూడా మేము చేసే షాపింగ్, సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో నౌ. Now that's what you get to know about Sahitya. Now Sahitya can take over. థ్యాంక్ యూ సో మచ్ సుమంగళి. ఐ నో మన ఇద్దరికి ఇలాగ ఒక 1 hour టైం ఇచ్చి మాట్లాడుకోండి అంటే సరిపోదు. అంత వీ హ్యావ్ లాట్స్ టు డిస్కస్ అండ్ లాట్స్ టు టాక్ అబౌట్. మీతో వర్క్ చేసిన టైంలో మీరు సింగర్ గా నాకు పరిచయం. అండ్ ఐ నో హౌ మచ్ ఆఫ్ టాలెంట్ యూ హ్యావ్ ఇన్ ఎవిటర్, అండ్ ఐ నో యు ఆర్ వన్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. బట్ ఈ రోజు మన సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీకి కొంచెంగా మీ గురించి అండ్ మీ మెమరీస్ లోకి తీసుకెళ్ళిపోయి మీ గురించి మాట్లాడుకోవాలని ఉంది నాకు. ముందుగా ఐ నో లాక్డౌన్ అంటే అందరూ బోరింగ్ అంటున్నారు, కష్టంగా ఉంది అంటున్నారు. బట్ ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది, ఎవరూ ఏమీ చేయలేని సిచ్యువేషన్. సో ఈ లాక్డౌన్ లో
బోరింగ్ అనుకోకుండా సరదాగా మీరు చేసిన వర్క్ ఏమైనా ఉందా? సో సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్నమాట. generally, yeah, yeah, generally as a person, I am pretty okay by being by myself. నాకు లైక్ చాలా మంది ఉన్నారు, ఐ నీడ్ ఫ్రెండ్స్, ఐ నీడ్ కంపెనీ, ఐ నీడ్ పీపుల్ అరౌండ్ మీ, బోర్ కొడుతుంది, ఒంటిగా ఉంటే బోర్ కొడుతుంది అలా చెప్తారు చాలా మంది. బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నా కంపెనీ నాకు చాలా నచ్చిన ఒక కంపెనీ, సో ఐఎమ్ ప్రిటీ ఓకే దట్ వే. Something new that I discovered in this lockdown is probably, I would say, కొంచెం gardening. I've been dabbling a bit with plants and seeds, sowing the seeds and growing, figuring all that out. కొన్ని classes కూడా సుమంగళి గారు విల్ బి బ్యాక్ ఆన్లైన్ షార్ట్లీ. ఈలోపు మేమందరం అమెరికాలో లాక్డౌన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చెప్తాను. ఎందుకంటే సుమంగళి గారు కపుల్ ఆఫ్ మినిట్స్ హర్ వీడియో ఇస్ నాట్ విజిబుల్. షీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్ అనుకుంటా. కోవిడ్ అంటేనే భయపడిపోయాం అందరం. ప్రపంచం మొత్తం ఒక సిచ్యువేషన్, ఒక సిటీ అని కాకుండా ఎంతో మందిని హడల్ చేసేసింది ఈ ఒక్క మహమ్మారి అని అనొచ్చు. ఇలా ఎప్పుడు జరగలేదట. ఒక 20 ఏళ్ల క్రిందట జరిగిందట, మళ్ళీ ఇప్పుడే జరిగిందట. బట్ ఎక్కడ వాళ్ళం అక్కడే ఉష్కక్కుంటూ ఇళ్లల్లో ఉండిపోయాం. అలా మనకైతే ఒక ఇల్లు, ఒక జీతం, ఒక ఉద్యోగం ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం బాగానే ఉన్నాం. కానీ ఇలా ఎంతో మంది పేద ప్రజలు అల్లమటిస్తున్నారు, రోడ్ల మీద ఉంటున్నారు, ఇలా ఎంతో కష్టపడుతున్నారు. I was just telling how we have been suffering through the COVID, Sumangali garu. Since Okay. you're back, you can Yes. Sorry take the for control. the interruption. Yeah. Mali, and I So will keep talking about how we are taking care during this COVID in between the show. yeah, yeah. You were asking me what I'm doing, kada? About the Like gardening. something. Yeah. Meeru, Yeah. yeah. So that's what. Not. It's quite hot ఇప్పుడు లోపల. But yeah, I am కొంచెం practice. మనకి programs when we have programs Unte. like we are like yeah ఉంటే, so we are like traveling and prepare that. అవును, So మామూలు రియాజ్ ఉంది కదా, like for అవును. classical music. I learn Hindustani vocal. So Mamul Riyaz, I mean, we are not able to do it on a regular on a regular basis because we are traveling and working on other stuff. And so that Right. I've been doing a little more now. Yeah. And I had some video classes with my guru as well. He's in India. So yeah. Awesome. Before even getting into your music and everything, మా ప్రేక్షకుల మీ పాట గురించి వేచి ఉన్నారు. సో సుమంగళి గారు అంటే అందరికి చెప్పేది నువ్వు. బట్ రొటీన్ కి భిన్నంగా Yeah. హిట్ కాని సాంగ్, బట్ మీ మనసుకు నచ్చిన ఏ ఒక్క పాట అయినా మా ప్రేక్షకుల గురించి పాడతారా? నేను పాడిన పాట or any song? మీరు Something పాడిన that పాట, I like. మీరు పాడిన పాట Okay. దట్ యు Okay. లైక్. Okay. There's one movie called Abhi. ఆ మూవీ హిట్ లేదు, సో బట్ ఆడియో కలెక్షన్ చాలా, దట్ ఆడియో వాజ్ రియలీ గుడ్. ఆ మూవీలో ఒక సాంగ్ పాడాను, అండ్ ఐ థింక్ ఫర్ మీ ఆ సాంగ్ ఎందుకు హిట్ అవ్వలేదు, ఐ ఫీల్ దట్ ఈవెన్ టుడే బికాస్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ సాంగ్ దట్ సాంగ్. ఎవరో అతనెవ్వరు అతిథిగా వచ్చాడు, నిదరే పోతున్ననా ఎదనే కదిపాడు, తెలవారే వేళ కలలన్నా కదలే, అది ఏమో ప్రేమో ఏమిటో, ఎవరో అతనెవరో అతిథిగా వచ్చాడు, నిదరే పోతున్ననా ఎదనే కదిపాడు. ఓ, ఐ రియలీ ఎంజాయ్డ్ ది సాంగ్. రికార్డింగ్ జరిగినప్పుడు కూడా చాలా చేసి పాడాను, బట్ ఎందుకో ఇట్ డిడ్ంట్ బికమ్ అ బిగ్ హిట్, సో ఐ ఫీల్ సాడ్ అబౌట్ దట్.
అదే మీరు పాడిన పాటల్లో కొన్ని మరపురాని పాటలు కాబట్టి ఇది పాడించాలనుకున్నా. బట్ మా ప్రేక్షకులు సుమంగళి గారు అంటే కనెక్ట్ అయ్యేది నువ్వు నువ్వు. సో ఆ పాట ఓకే కూడా ఒక 2 లైన్లు మన సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ ఆడియన్స్ గురించి మీ నోట్ నుంచి వినాలని ఉంది. ఓకే. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నా పెదవి పైన నువ్వు నా మెడు వంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు బుక్కల్లో నువ్వు ముక్కల్లే నువ్వు ముత్తేసే నువ్వు నిత్తలో నువ్వు ఒత్తుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు 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 నువ్వే నువ్వు 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 అలా నువ్వు 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 అంటే ఆ పాటలో అందరూ మెస్మరైజ్ అవుతారు. అందుకే సుమంగళి థ్యాంక్ అండ్ యూ నువ్వు నువ్వు గోస్ హ్యాండ్ అండ్ హ్యాండ్ టుగెదర్. అలా ఇంకొక ఎవరు థ్యాంక్ పాడినా యూ కూడా మీరు పాడిన ట్రేడ్ మార్క్ ఇంకెవరికి వచ్చి ఉండదేమో. యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ మెమరీస్ బిహైండ్ దిస్ సాంగ్. సో ఒక మెమరీ సో మాధురి. అందరికీ తెలుసు దట్ నేను తమిళ అమ్మాయి, నాకు తెలుగు అంత రాదు. సో ఫిల్మ్స్ లో పాడాలి, ఐ మీన్ వెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ తెలుగు ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్, నాకు ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ తెలుగు మూవీస్, తెలుగు మ్యూజిక్. ఐ డెంట్ హ్యావ్ ఎనీ తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్, ఎవరు లేరు. సో ఇంట్లో it's only Tamil or Hindi or English. That's it. Those are the only TV channels that we watch. So నాకు ఖడ్గం రిలీజ్ అయిన తర్వాత 3 months తర్వాత కాకినాడ నుంచి ఒక ఆర్కెస్ట్రా ఒకరు ఫోన్ చేసి మేడం ప్రోగ్రామ్ ఉంది వస్తారా. సో ఐ సెడ్ యా ఓకే. సో ఆ టైంలో నాకు తెలుగు మ్యూజిక్, తెలుగు సాంగ్స్ ఏమీ తెలీదు. సో వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ద ఆర్కెస్ట్రా విల్ గివ్ మీ ద లిస్ట్ ఆఫ్ ద సాంగ్స్. Is because they understand my kind of voice, they used to give me the songs, they will send me the link of the song, give me the lyrics of the song, everything, so I can prepare and go. So అలా లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ లో ఈ పాట ఉంది. సో అప్పుడే నాకు తెలిసింది ఓకే, లైక్ ఓకే దిస్ మూవీ ఇస్ రిలీజ్, ది సాంగ్ ఇస్ రిలీజ్. సో ఐ ఆస్క్డ్ హిమ్, ఓ ఈ సాంగ్ పాడాలా, హిట్ అయిందా? లైక్ మేడం మీకు తెలియదండి, సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, మీరు తప్పకుండా ఈ సాంగ్ ప్రిపేర్ చేసుకోండి, తప్పకుండా ప్రోగ్రామ్ రోజు పాడాలి. ఓకే. So I prepared the song, went for the show, went on stage. Sahitya, from beginning to end, I couldn't hear my voice because the audience was singing the entire song with me. Every word they knew. It I can was guess that. such an overwhelming experience for me, because for me, I had not experienced anything like that, and it's a truly memorable experience for me. I'll never forget that. Full goosebumps I got standing on. I know. బట్ యునో ఒక సాంగ్ హిట్ అయిన వెంటనే ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ ద హీరోయిన్, ఐ మీన్ ఇట్స్ అ బిగ్గర్ హీరోయిన్ టు, సోనాలి బెంద్రే గారు యాక్ట్ చేసిన మూవీ. సో మామూలుగా ఒక సాంగ్ హిట్ అయిన వెంటనే యూ విల్ గెట్ టు నో రైట్ అది ఎంత ట్రాక్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అని. That's what for me the thing is, like I'm so cut off because I live in Chennai. I would just go to any part of Andhra Pradesh, like just for the recording ఎంత టైం పడుతుంది, couple of hours, 3 hours, 4 hours, 5 hours maximum. So పొద్దునే flight, I take the flight, go to Hyderabad, finish the recording, evening flight I'm back to Chennai. ప్రోగ్రామ్స్ కూడా అలాగే జరుగుతుంది. మార్నింగ్ ఫ్లైట్ వెళ్ళి వైజాగ్ లో ప్రోగ్రామ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. చెన్నైలో కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ తెలుగు ఫ్రెండ్స్ అరౌండ్ మీ, నో తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మై వర్క్ వాజ్ ఓకే, రికార్డింగ్ పిలిచారు, ఐ గో నేర్చుకొని పాడి
I come back. That's it. I have no clue about anything else. Now I'm much better. But our time lo, I was like totally cut off. Yeah, now the situation has changed. WhatsApp and we Yeah, have lots yeah. of communication And media so and everything. once రియాలిటీ షోస్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ సీన్ ఓన్లీ నౌ ఇప్పుడు. రైట్. సో బట్ ఒక పాట హిట్ అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి కానీ ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కానీ వినడం కన్నా ఎంతో మంది ఆడియన్స్ దగ్గర నుంచి వింటే ఆ టోటల్ ఫీలింగ్ వేరు కదా. ఐఎమ్ షూర్ ఇట్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ, డెఫినెట్లీ, యా. డెఫినెట్లీ, డెఫినెట్లీ. ఐ రిమెంబర్ ఇంకొక షోలో కూడా జాక్సన్ విల్లో ఇక్కడ యుఎస్ లో నువ్వు నువ్వు సాంగ్ త్రీ టైమ్స్ కంటిన్యూస్లీ ఐ సాంగ్ రిపీట్ again because audience was like once more, once more, once more. So second time I sang again. The finish అయిన తర్వాత again once more, third time I sang. So lots of so many. And so fans they come backstage వచ్చి నువ్వు నువ్వు గురించి చెప్తారు like I proposed to my girlfriend with this song. అవును. I proposed to my wife with this song. Ala so many romantic stories kuda I get to hear. నాకు కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఒకసారి నేను ఫిలడెల్ఫియా వెళ్ళినప్పుడు దే నో దట్ ఐ హావ్ వర్క్డ్ విత్ యూ ఇన్ కపుల్ ఆఫ్ షోస్. సో కరెక్ట్ గా అనుకోకుండా నీ బర్త్డే అవ్వడం అండ్ ఆ రోజు షోలో నువ్వు నువ్వు పాట పాడించమ్మా ఎలా అయినా, ఎందుకంటే దే థాట్ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ యూ. సో మీరు నువ్వు నువ్వు పాడితే అది మేమందరం కూడా ఎప్పుడు నువ్వు అని. ఒక అతను అయితే లిటరల్లీ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద షో టిల్ ద ఎండ్ అంటల్ మేము మా రాగంలో మా కూని గొంతులతో పాడేంత వరకు కూడా అసలు వదలలేదన్నమాట. అండ్ వాట్ అ కోఇన్సిడెన్స్ అంటే ఇట్ వాస్ 12 o'clock midnight and next day was your birthday. So we feel so yeah. ఆయన అసలు వదలలేదు. Yeah, I జస్ట్ దట్ remember. యు నో వీ హ్యావ్ అ కనెక్షన్ విత్ యూ. మేము అదే పాట ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి, ఇన్ని రోజులు మీకు పరిచయం కదా, మీరెవరు పాడుకోరా. హీ డి నాట్ లీవ్ అ సెకండ్ అంటిల్ వీ సాంగ్ విత్ ఆర్ ఓన్ వాయిసెస్. పాపం అనుకుని ఉండుంటారు అనమాట నెక్స్ట్ టైం అస్సలు అడగకూడదు అని. ఎనీవే, ఇందాట మీరు అన్నట్టు హిందుస్థానీ మ్యూజిక్ అని అన్నారు. సో తమిళ్ సౌత్ ఇండియన్ కెరియర్, సౌత్ ఇండియా నుంచి వస్తున్నారు అండ్ తమిళ్ మాట్లాడతారు అండ్ తెలుగు మాట్లాడతారు. హౌ డిడ్ యువర్ మైండ్ చేంజ్ టు లెర్న్ హిందుస్థానీ దాన్ కర్ణాటిక్ మ్యూజిక్? ఎందుకని మీరు హిందుస్థానీ ప్రిఫర్ చేశారు కర్ణాటిక్ మ్యూజిక్ కన్నా? సో నిజం చెప్పాలంటే ఐ స్టార్టెడ్ మ్యూజిక్ నేర్చుకోవాలి, ఇది నాకు చాలా ముఖ్యం. ఆ సీరియస్నెస్ నాకు నువ్వు నువ్వు రిలీజ్ అయిన తరువాత వచ్చింది. సో టిల్ దెన్ ఐ వాస్ నాట్ లెర్నింగ్ మ్యూజిక్. చుమ్మా అలా వింటుని సాంగ్స్ అండ్ ఐ టుక్ పార్ట్ ఇన్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఇన్ స్కూల్, కాలేజ్ అండ్ ఆల్. సో అలా వింటుని ఐ యూస్ టు జస్ట్ సింగ్ అండ్ ఐ యూస్ టు విన్. So Carnatic music I enjoyed, but somehow naku I didn't get that drive to really go and learn, and I didn't know anything about Hindustani music, that there is something called Hindustani music. Indian classical music is divided into two schools, Carnatic, Hindustani. Vishayam naku aa time lo telidu. I just happened to go for a concert. Hariharan garu, Mandolin Srinivas garu, the late Mandolin Srinivas garu's Jugalbandi concert. That's the first time I'm listening to Hariharan garu singing Hindustani. Ippudu daka I had listened like film songs padaru, ghazals anni padaru, chala padaru, but hardcore Hindustani appude vinnanu, and somehow I liked it so much. So then Chennai lo, which is like Carnatic music, ఎక్కడ వెళ్ళినా కూడా కర్ణాటక మ్యూజిక్, అక్కడ హిందుస్థానీ టీచర్ దొరకడం చాలా కష్టం. బట్ somehow I found my teacher and I started learning from him. Luckily I found a guru and I started learning from him, but this was after Nuvu Nuvu released and everything. That's when I got decided, okay, ఇంకా కొంచెంగా చేయాలి, సీరియస్నెస్, మెచ్యూరిటీ అప్పుడే వచ్చింది. ఇన్ రిలేటెడ్ టు దిస్, ఈ కాలం పిల్లలు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, హిందీ
హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, ఇటు లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ప్యారలల్ గా నేర్చుకుంటున్నారు. డూ యూ సజెస్ట్ దట్ దే షుడ్ జస్ట్ పిక్ వన్ జానర్ అండ్ దాని మీదే సాధన చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా, లేదా అన్ని అవగాహన ఉండాలా వాళ్ళకి? బిగినింగ్ లో టిల్ యూ గెట్ ఒక మంచి ఆ పట్టు గ్రాస్ప్ నో టు గెట్ దట్ హోల్డ్ టు టిల్ యూ గెట్ కంఫర్టబుల్ with yourself and with your singing capabilities, I would suggest to stick to one style. ఒక స్టైల్లో కొంచెం ఒక 80% వచ్చిన తర్వాత దెన్ యూ క్యాన్ స్టార్ట్ లెర్నింగ్ అదర్ స్టైల్స్. ఒకే టైంలో కలిపి 2-3 స్టైల్స్ ఇట్ క్యాన్ బికమ్ కన్ఫ్యూజింగ్. ఎందుకంటే ఇప్పుడు హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిక్ ఇఫ్ యూ టేక్ దాట్, హిందుస్థానీ స్టైల్ చాలా డిఫరెంట్, కర్ణాటిక్ మ్యూజిక్ స్టైల్ చాలా డిఫరెంట్. ఇట్స్ లైక్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. Note the same, sarigama padanisa, sarigama padanisa. It's the same notes, but the style is very, 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 very different. Chala different. So confuse అవుతుంది. Beginning లోనే both if you are parallelly learning చాలా confusion వస్తుంది. So learn one style properly. Okay, ఒక grasp వచ్చిన తర్వాత మళ్ళీ you can try the other style. That's what I would suggest. నో నో టోటలీ దట్స్ ట్రూ యాక్చువల్లీ, బికాజ్ రెండు నేర్చుకుని కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. Yeah. మీ కెరియర్లో ఎవరు ఎప్పుడు మాట్లాడాలనుకున్న స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర వర్క్ చేశారన్న ట్యాగ్ లైన్ నిలిచిపోయింది. ఇట్ ఈస్ అ బ్లిస్ ఇన్ లైఫ్. సో హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ? అండ్ ఆయనకి ఆయన పాటలు, ఆయన కంపోజ్ చేసిన పాటల్లో మీకు నచ్చిన పాట కూడా మా ప్రేక్షకుల గురించి. ఫస్ట్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ అబౌట్ ద సాంగ్ యూ లైక్. Yeah. So I was like, I was 13 years old that time. కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, చాలా కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్, ఇంటర్ స్టేట్. సో ఒక కాంపిటీషన్ లో ఇంటర్ స్టేట్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసి తమిళనాడులో ఫస్ట్ వచ్చాను. సో ఆ అసోసియేషన్ విచ్ ఆర్గనైజ్ దట్ కాంపిటీషన్, దే క్రియేటెడ్ అన్ ఆపర్చునిటీ టు గివ్ మై కెసెట్ టు రెహమాన్ గారు. And he came for their the organization had a small ఎలా చెప్పాలి, ఒక చిన్న గ్యాదరింగ్, ఆ గ్యాదరింగ్ కి వచ్చారు. సో అక్కడ పరిచయం చేసి he came to know about me. But suddenly out of the blue, నేను ఉన్నాను, my father's a doctor, he was working for Apollo Hospital that time, now he's retired. సో అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్ కి కాల్ వెళ్ళింది రెహమాన్ గారు స్టూడియో నుంచి, ఇలా ఒక సాంగ్ ఉంది, కెన్ యూ బ్రింగ్ హర్. సో యూనిఫామ్, 2 ponytails, అలా వెళ్ళాను స్టూడియోకి. ఇట్ వాజ్ భారతిరాజా, డైరెక్టర్ భారతిరాజా గారు ఫిల్మ్ అండ్ లిరిసిస్ట్ వైరముత్తు గారు లిరిక్స్. సో లోపల వెళ్ళినప్పుడు ఇద్దరు, బోత్ ఆఫ్ దెమ్ లైక్ దే ఆర్ లైక్ లెజెండ్స్. దే సెడ్ టు రెహమాన్ గారు, మీరు సుమంగలి ఒక అమ్మాయి వస్తూ చెప్పారు, సుమంగలి అంటే వి థాట్ సమ్ బిగ్ లేడీ, యునో గ్రోన్ అప్, దెన్ ఒక చిన్న పాప వచ్చింది. సో దట్ వాస్ ద రికార్డింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ థింక్ ఫర్ మీ, I was too small, too young to realize the magnitude of that situation, that నేను భారతిరాజా గారు, వైరముత్తు గారు, ఏఆర్ రెహమాన్ గారు. సో ఇంటర్నెట్ అండ్ VPN మీద చాలా లోడ్ ఎక్కువ అయి ఉంటుంది అండ్ సడన్ నెక్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఇంటరప్షన్ వస్తూ ఉంది. షీ విల్ బీ బ్యాక్ అగైన్. అక్కడైతే ఆపేసాం కోవిడ్ సిచ్యువేషన్. కోవిడ్లో ఇలాగా ఎంతో మంది పువర్ పీపుల్ చాలా మంది సఫర్ అవుతున్నారు అన్న కాంటెక్స్లో ఆపేసాం మనం. పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు, మనం మాత్రం హాయిగా ఉంటున్నాము, మన వంతు సహాయం చేయాలని చాలా అనుకుంటున్నాం. బ్యాక్ టు సుమంగలి గారు, ఆవిడ బ్యాక్ వచ్చేసారు. సో మళ్ళీ మనం మాట్లాడుకుందాం కొంతసేపు ఉన్నాక. చెప్పండి. యా సో ఐ వాస్ టూ యంగ్ లైస్, యునో ఇలా పెద్ద వాళ్ళలో కూర్చొని, I'm getting an opportunity to sing like this. I think I was too small, too young to realize that. So ఆ టైంలో నాకు
ఇప్పుడు కూడా గుర్తుంది ఆ టైంలో. ఎప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఐ వాంట్ గో అవుట్ అండ్ ప్లే. అవును. ఎందుకంటే ప్రీవియస్ వీక్ నాకు కొత్త సైకిల్ ఇచ్చారు, పింక్ కలర్ సైకిల్. సో ఐ వాజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ వెన్ ఐ గో బ్యాక్ హోమ్ అండ్ ride on that. So the seriousness was not there, but that was my first experience. ఐ నో వీఆర్ వెరీ నీవ్ అట్ దట్ ఏజ్. తొందరగా పాడేయాలి, వెళ్ళిపోవాలి. అదే ఆ Yeah, ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ సినారియో ఏమో. totally different story. ఐ నో. బట్ స్టిల్ యు వర్ సో లక్కీ దట్ మీ కెరియర్ లో అది ఎప్పుడు అని కాదు, Yeah, ఒక బ్లాగ్ గా మిగిలిపోయింది. that is సో true. ఏఆర్ తప్పకుండా. రెహమాన్ గారి కంపోజిషన్ లో మా ఆడియన్స్ కి ఒక పాట, మీకు నచ్చిన పాట. Mm, తమిళ్లో పాడతాను. Just a షూర్ few షూర్, lines. తప్పకుండా. యా. உயிரே உயிரே வந்து என்னோடு கலந்து விடு, உறவே உறவே வந்து உன்னோடு கலந்து விடு, நினைவே நினைவே வந்து நெஞ்சோடு கலந்து விடு, கனவே கனவே எந்த நோடு கலந்து விடு. సూపర్ సూపర్, ఆసమ్. Thank you. ఊరికే చిలక ఫ్రమ్ బాంబే. మా ఆడియన్స్ Yes, అందరూ సూపర్ yes. కనెక్ట్ అయిపోతారు. లాంగ్వేజ్ తో బ్యారియర్ లేదు, ఎందుకంటే That is there. అంత Sure. మెలోడియస్ గా మీ వాయిస్ నుంచి వచ్చేసరికి ఇట్ జస్ట్ ఆర్ హార్ట్. ఓకే, సో వెన్ కమింగ్ టు మెలోడియస్ అండ్ నువ్వు నువ్వు ఇస్ అ మెలోడీ జానర్, అండ్ మీరు ఏ పాట పాడినా సుమంగళి అంటే మెలోడీ అని ఒక ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అని అనిపిస్తుంది, ఆర్ అట్లీస్ట్ ఆడియన్స్ కి ఆ ఇంప్రెషన్ వస్తుంది. బట్ డిఫరెంట్ జానర్ సాంగ్ ఏదైనా ఉండి డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలి, పాడాలి అని అలా మీ కెరియర్ లో పాడినవి ఏమైనా ఉన్నాయా? వెస్టర్న్ కానీ ఫోక్ కానీ. Um, yeah. One ఒక ఇన్ఫర్మేషన్ అబౌట్ మై చైల్డ్హుడ్. చిన్నప్పుడు నేను ఫస్ట్ యాక్చువల్లీ మై చైల్డ్హుడ్ వాజ్ ఇన్ మస్కెట్, ఒమాన్. I was born in Sri Lanka, but then I grew up in Muscat. For almost 12 years we were there. 12 years of my life was in Muscat. So akkada nenu keyboard నేర్చుకున్నాను. So my teacher was a Filipino. He was from the Philippines. And he had a band. Weekends lo he used to play in a band లో నేను కొన్ని sometimes, because when I'm learning from him keyboard, నేను పాడు కొంచెం humming చేస్తాను. So he was like, okay, she has a nice voice, and he used to give me sometimes to sing in his band. So I used to sing Madonna's songs in his band. So that was the only experience and exposure I have with singing Western. ఏంటంటే ఆ టైంలో నాకు ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్, ఇళయరాజా గారు, Carnatic music, Hindustani music, I didn't have any clue about all this. My only exposure was Madonna and Abba, Boney M and all that stuff. So I used to only listen to that. Once I started singing in films, Shankar Dada MBBS, ఆ మూవీలో పట్టు పట్టు that was the first time I had to experience that voice modulation. ఆ క్రెడిట్ అన్ని దేవిశ్రీ ప్రసాద్ కే, because he was the one who pushed me to modulate my voice and try to sing in a different style. I was very very conscious. రికార్డింగ్ స్టూడియోలో రికార్డింగ్ జరిగినప్పుడు కూడా చాలా కాన్షియస్ ఐ వాజ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ అటెంప్టెడ్. బట్ థ్యాంక్స్ టు దాట్ అటెంప్ట్, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసి, యూ నో దట్, మీకు తెలుసు, ఒక ప్రోగ్రామ్ చేస్తే యూ హ్యావ్ టు సింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ కదా. మెలోడీస్ కూడా పాడాలి, ఫోక్ సాంగ్స్ కూడా పాడాలి, ఐటమ్ సాంగ్స్ పాడాలి, అన్ని రకాలు వీ హ్యావ్ టు కవర్. సో బికాస్ ఆఫ్ దాట్ ఎక్స్పీరియన్స్ where he pushed me to try
in a different style. ఈ రోజు I can sing all kinds of songs that comes out in the industry today, because ఈ రోజు ఇండస్ట్రీలో you have melodies, mass, western, folk అన్నీ ఉన్నాయి. సో టుడే I feel confident to handle all kinds of songs ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, all thanks to that song. Sure. You are a versatile singer, undoubtedly. And Pattu Pattu Cheye Pattu is like in the folk genre, right? And a Yes, mix of yes, folk, right? So, yes, it's complete ఆ folk. పాటతో రైట్ ఆ పాటతో మీ కెరియర్ చాట్ ఇంకో లెవెల్కి మారింది అని చెప్పచ్చు. Yeah, లాక్డౌన్లో yeah. డిడ్ యూ లాక్డౌన్లో అందరూ చాలా సినిమాలు చూస్తున్నారు, రివైజ్ చేసుకుంటున్నారు, గోయింగ్ బ్యాక్ టు ద మెమరీస్ అండ్ ఎనీథింగ్. సో డిడ్ యూ హ్యాపన్ టు వాచ్ ఎనీ ఆఫ్ ద మూవీస్ దట్ యూ సాంగ్ ఫర్? శంకర్ దాదా ఎంబీబీఎస్ కానీ అలా Uh, ఏమైనా సినిమాలు చూసి అరే నేను పాట అప్పుడు అని రిలేట్ చేసుకున్నది ఏదైనా ఉందా? no, not really. I didn't watch any films, but ఆ రోజు ఏదో ఒక సాంగ్ I was searching యూట్యూబ్ లో ఏదో సంథింగ్ I was searching and suddenly కళ్ళు తెరిచిన popped up. So I think after so ఓ many, many, బ్రహ్మానందం. many years, so many years, yeah, so many, many years, అది క్లిక్ చేసి చూసాను, ఆ సాంగ్ చూసాను మళ్ళీ after many, many years. And then I was like, oh yeah, then I was remembering those memories. కనుదలు తెరిచిన ఇస్ అగైన్ అనదర్ మెలడీ జానర్ అని చెప్పొచ్చు. బట్ ఆటలు Yes, ఇప్పుడు yes. చేస్తే కనుక వాటికి మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది కాబట్టి Yeah, ఇన్ yeah, టర్మ్స్ yeah. ఆఫ్ ఆడియన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిసీవింగ్ అండ్ ఎవ్రీథింగ్. Yes, yes. ఐ నో ఫోక్ జానర్లో ఉన్న పట్టు పట్టు సాంగ్ మీరు స్టేజ్ మీద పాడితే ఎలా చేస్తారో నాకు చాలా బాగా తెలుసు. హౌ మచ్ ఆఫ్ డెడికేషన్ అండ్ ఎఫర్ట్ అండ్ యూ ఆర్ టోటలీ ఇన్ టు ద సాంగ్. స్టేజ్ మీద ఎనీబడి, ఎనీ ఆడియన్స్ షుడ్ వాచ్ యూ సింగింగ్ దట్ సాంగ్ అని నేను ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ షోస్. బికాజ్ ఆ సాంగ్ వచ్చేసరికి నువ్వు నువ్వు సుమంగళి కాస్త వేరే లెవెల్ అబ్బా, టోటలీ వేరే లెవెల్లో ఉంటారనమాట. అట్లీస్ట్ ఆడియన్స్, మా సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ ఆడియన్స్ కి ఆ పాట ప్రస్తుతానికి ఇలా మీ నోటి నుంచి వినిపించాలని నాకుంది. యా, జస్ట్ 2 lines పాడతాను, టూ ఎందుకంటే ఈ లైన్స్ సాంగ్ కి తప్పకుండా. యా, పర్కషన్ చాలా ముఖ్యం టు గెట్ దట్, రైట్, టు ఎంజాయ్ టెంపో. ఇట్ పర్ఫెక్ట్లీ. యా, సో ద రిథమ్ ప్యాటర్న్ ఫోక్ సాంగ్ కాబట్టి, బట్ ఐ జస్ట్ సింగ్ 2 lines. పట్టు 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 చిన్నవాని జంగే పట్టు, పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నవాని జంగే పట్టు, నన్ను నిలు దాచిపెట్టు ఓ బుల్లోడా హోయ్. సూపర్. మొత్తం వినిపించేస్తే ఎలాగా? అందుకే చిన్న చిన్నగా రుచి చూపించాలన్నమాట. అందులో ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఏంటంటే ఇలా పాడితే సుమంగళి గారి వాల్యూ తెలియదు. దీన్ని స్టేజ్ మీద ఆడియన్స్ చూడాల్సిందే, విత్ ద బీట్, విత్ ద ఫ్లో, విత్ ఎవ్రీథింగ్ దట్ యు Yeah, actually band, ప్రొజెక్ట్ విత్ ద ఆడియన్స్. with the band బ్యాండ్. and with the band, with the drums, and it's really good. Yeah. ఓకే, బ్యాండ్ టాపిక్ వచ్చింది కాబట్టి, యాజ్ అ సింగర్ డూ యూ లవ్ సింగింగ్ విత్ ద కరియోకే ఆర్ విత్ ద బ్యాండ్? బ్యాండ్ తో పాడితే Band, చాలా కష్టం band, అని అంటారు కదా. band, 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 అవునా? band, 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 band. With a band any day. మీరు ఎనీ సింగర్ కి అడగండి, యూ కెన్ ఆస్క్ ఎనీబడి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ అ బ్యాండ్. బికాస్ ఎందుకంటే బ్యాండ్ తో పాడుతున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్, ది ఎనర్జీ ఈజ్ డిఫరెంట్, రైట్. అండ్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి వి హ్యావ్ అ లాట్ ఆఫ్, వీ కెన్ ట్రై మెనీ న్యూ థింగ్స్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ట్రూ. పట్టు పట్టు లైవ్ లో చూస్తే యా. ఇట్స్ డిఫరెంట్, ఎందుకంటే మనం ఇంక్రీజ్ చేస్తాము, and we change rhythm patterns. We can do so many things when you do something live. We can stop a song in the middle, just cut like that, రైట్. interact with the audience, and then start off. So there are a lot of things అవును. that you can do as a band. It is more experimental, it is more entertaining, more enjoyable, energy. Any day it's a band.
ది సాడ్ పార్ట్ ఏంటంటే అన్ని సిటీస్ లో ఆల్ కంట్రీస్ ఆల్ అసోసియేషన్స్ కమ్యూనిటీస్ బ్యాండ్ అంటే ఇట్స్ లైక్ అన్ ఎక్స్ట్రా చార్జ్. The True. budget go little more because you have to bring in another 3 to 4 musicians, పిలిచాలి, పిలవాలి, టికెట్స్ అండ్ దెన్ వాళ్ళు రెమ్యూనరేషన్ అన్ని చూసుకోవాలి. సో మెనీ పీపుల్ ఈ రోజులో దే ప్రిఫర్ కరియోకే. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ బ్యాండ్ ఇస్ ఆన్ అ డిఫరెంట్. ఆర్గనైజేషన్స్ కూడా ఒకసారి బ్యాండ్ కి అలవాటు పడ్డాక సరే ఒక్క 2 పీస్ బ్యాండ్ అయినా ఉంటుందా అని చాలా సార్లు అనుకుంటున్నారు ఈ మధ్య, విచ్ వి ఎక్స్పీరియన్స్డ్. ఎస్ ఎందుకంటే వాళ్ళకి ఆ రుచి ఎస్ ఎస్ చూపించేస్తున్నాం మనం. రుచి చూపించేసరికి కరియోకే అంటే ఆలోచిస్తున్నారు అనమాట. దే ఆర్ ఆల్సో డిబేటింగ్. సో ఈవెన్ ఆన్ ద ఆడియన్స్ ఎస్ ఫాంట్ లో చూసుకున్నా వి గెట్ గూస్ బంప్స్ వెన్ దర్ ఇస్ బ్యాండ్ ఆన్ స్టేజ్. ఎస్ దట్ ఎక్స్పీరియన్స్ ఎస్ చాలా డిఫరెంట్ అనమాట. ఎస్ సో వితౌట్ అ డౌట్. సుమంగళి గారు అంటే నువ్వు నువ్వు సాంగ్ ఇలా క్యాసెట్స్ వెనకాతల పేర్లు చదువుతూ రిలేట్ చేసుకునేవారు. బట్ అది కాకుండా సూపర్ రియాలిటీ షోస్ టీవీల్లో, మన ఈటీవీ, మన టీవీ, మా టీవీలో రియాలిటీ షోస్ వచ్చినప్పుడు చాలా మంది టీవీని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి మీరు సూపర్ సింగర్ లో వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ ఓకే మనం ఆ పాట విన్నాం సుమంగళి గారు ఇప్పుడు చూస్తున్నామని చాలా మంది అనుకుంటారు. సో how much role does these reality shows play for a singer? రియాలిటీ షోస్ చాలా ముఖ్యమైన ఒక పార్ట్ ఇన్ ఎనీ ఆర్టిస్ట్ లైఫ్ టుడే, బి ఇట్ డాన్సర్ ఆర్ Right. సింగర్ ఆర్ యాంకరింగ్. అన్ని రకాల్లో రియాలిటీ షోస్ ఇస్ లైక్ ఇట్ గివ్స్ యూ దట్ ఇన్స్టెంట్ కనెక్ట్ విత్ ది ఆడియన్స్. ఇప్పుడు మై True. పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. Mm-hmm. సూపర్ సింగర్ ముందు ఐ డిడ్ వన్ యుఎస్ టూర్. Okay. ఆ టూర్ లో నేను, శ్రీకృష్ణ, గీత, మాళవిక, రేవంత్ కి ఫస్ట్ లైఫ్ లో ఫస్ట్ షో అదే. సో Okay. వి డిడ్ దిస్ టూర్. ఆ టూర్ లో ఆఫ్టర్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత నా పాటలు పాడిన తర్వాత పీపుల్ కమ్ అండ్ టాక్ టు మీ. ఓ మీరేనా ఈ సాంగ్ పాడారు, ఓకే సో వి లవ్ దీస్ సాంగ్స్ అలా. బట్ సూపర్ సింగర్ ఐ డిడ్ యుఎస్ టూర్. ఆడిటోరియం ఎంటర్ అయిన immediately there is recognition. I don't even have to sing because the face recognition, the reality shows make a lot of difference. People got ఎందుకంటే దానికి ముందు పీపుల్ నో మై సాంగ్స్ బట్ దే డోంట్ నో మై ఫేస్. సుమంగ్లీ అంటే ఎలా ఉంది అది ఆ విషయం తెలీదు, సాంగ్స్ మాత్రం తెలుసు. బట్ రియాలిటీ షో సూపర్ సింగర్ లో జడ్జ్ అయి ఎంటర్ అయ్యి పరిచయం అయిన తర్వాత వెన్ ఐ గో ఫర్ ప్రోగ్రామ్స్, immediate seeing my photo, seeing my face, people know. So I have personally experienced the before super singer and after super singer thing. So it does help definitely a lot. I know. అండ్ ఎస్పెషలీ సూపర్ సింగర్ అప్పుడు కొన్ని సాంగ్స్ అవి మీవా లేకపోతే వేరే సింగర్వా అని అనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరిమల్లె పువ్వ సాంగ్ అంటే ఇట్ ఇస్ లైక్ టోటలీ అడాప్ట్ చేసేసుకో. మీరు అచ్చు శ్రీదేవి గారు ఎలా రెడీ అవుతారో అలా రెడీ అయ్యి ఆ పాట పాడితే నాట్ జస్ట్ ద సాంగ్, లుక్, విజన్, దీస్ ప్లే అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్. అంటే ఒక ఆడియన్స్ కి వెన్ వి సీ ద సింగర్, నాట్ జస్ట్ ద సాంగ్, దట్ మేక్స్ అన్ ఇంప్రెషన్ అని నేను చాలా నమ్ముతాను. అలా మీది ఈ సాంగ్ సిరిమల్ల పువ్వ ఇస్ సుమంగళీస్ అన్న స్టేట్మెంట్ కూడా ఉంది. సో ఈ రోజు మా ఆడియన్స్ గురించి జస్ట్ 1 or 2 lines ఆఫ్ సిరిమల్ల పువ్వ. అంటే మేము వెంటనే అప్పుడు ఊహించుకుంటాం అనమాట, శ్రీదేవి గారి లాగా సుమంగళి గారు రెడీ అయిన సారీ, వైట్ ఇయర్ రింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇమీడియట్లీ చంద్రబోస్ గారు వచ్చి నా వైఫ్ కి సేమ్ సారీ, సేమ్ వెరైటీ బ్లౌజ్ కావాలి, మీరు కొంచెం డిజైన్ చేసి ఇస్తారా అలా అడిగారు. ఎందుకంటే యాక్చువల్లీ ఆ సారీ దట్ సారీ ఇస్ యాక్చువల్లీ మెటీరియల్. I had gone for some other purpose to a furniture fabric shop. I saw this fabric
it's a curtain, but why not convert it into a sari because it was so beautiful. So I told him that is a curtain, sir. He's like, huh? Curtain material, I ain't. Like that, he was like very shocked. So దిస్ ఇస్ yeah, సంథింగ్ న్యూ ఫర్ మీ యాజ్ వెల్. కర్టన్ మెటీరియల్ ని కూడా చీర కుట్టించుకోగలరని. yeah. Mm. సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా సిరిమల్లి పువ్వా. సూపర్, ఆసమ్. Thank you. మీకు ఇంకొక విషయం చెప్పనా? మీరు మ్యాచ్ చేసే ఆ వైట్ సారీ, ఇయర్ రింగ్స్, ఇలాగా సుమంగళి గారి షో అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంది. బొట్టు, బ్యాంగిల్స్ అన్ని మ్యాచ్ అయి ఉంటాయని. బొట్టు, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ ఏ షోకి వెళ్ళినా ఎవ్రీ సింగర్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ అండ్ యూనిక్నెస్. అలాగా సుమంగళి గారు అంటే మ్యాచింగ్ బొట్టు, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తో ఉంటారని. సో అట్లీస్ట్ మీ గురించి మీరు వచ్చినప్పుడు నేను ట్రై చేశాను అనమాట. దట్ ఈస్ అనదర్ ట్రేడ్ మార్క్ అబౌట్ సుమంగళి గారు. సో డ్రెస్సింగ్ చాలా ఇష్టం. యా, లైక్ ఆల్ గర్ల్స్. So every song is a new learning experience, and I know that you have sung for around 38 music directors అని విన్నాను. ఇలా 38 మెంబర్స్తో పాడి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూనే మన కెరియర్ ముందుకు వెళ్తూ ఉంటుందని. బట్ దాంట్లో మీకు బ్రేక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మోస్ట్లీ అంటే కెరియర్లో ఉన్నది ఏఆర్ రెహమాన్ గారైనా దేవిశ్రీ ప్రసాద్ గారని అంటారు, అంతేనా? సో దేవిశ్రీ ప్రసాద్ గారితో మీ అసోసియేషన్ ఏంటి? హౌ డిడ్ యువర్ ఫస్ట్ సాంగ్, మీకు అవకాశం ఎలా వచ్చింది? యా, సో నేను చెప్పాను కదా ముందు కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను, స్కూల్ అది. సో స్కూల్ కాంపిటీషన్ ఒకటిలో నేను పార్టిసిపేట్ చేశాను. సో ఆ టైంలో దేవి వాజ్ ఫ్రమ్ అ డిఫరెంట్ స్కూల్ అండ్ హీ వాజ్ అ సీనియర్. నా స్కూల్లో ఏంటంటే అన్లెస్ యు ఆర్ ఇన్ 11th standard or 12th standard, you are not allowed to go for culturals to participate. I was much young, 13, 14 years old. But naku ila, my voice is like really good, and I had already sung for Rahman, A.R. Rahman Garu by then. So school gave permission to participate in cultural competitions. అలా ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు హీ నోటిస్డ్, అండ్ వెన్ హీ గాట్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ అ కంపోజర్, he remembered and he gave me an opportunity to sing. So I sang in his first film, Devi. Movie పేరు కూడా దేవి, ఫస్ట్ ఫిల్మ్. దేవి, ఒక అవును, స్నేక్ స్నేక్ మూవీ. మూవీ. యా యా, ప్రేమ గారి ఆ హీరోయిన్. మూవీలో బాలు గారు ఒక సోలో సాంగ్ ఉంది. ఆ సోలో సాంగ్ లో ఒక చిన్న హమ్మింగ్, అది నా ఫస్ట్ రికార్డింగ్ ఫర్ సూపర్. దేవి, ఫర్ దేవిశ్రీ ప్రసాద్. యా యా, అండ్ దెన్ ఇట్ గస్ కంటిన్యూ. అచ్చం కదా. యా, వర్షం, వర్షంలో మీ వర్షం, మన్మధుడు, మన్మధుడు, కలుసుకోవాలని, కలుసుకోవాలని, ఆనందం, సొంతం, ఆల్ ద హిట్స్. ఆర్య అండ్ ఎవ్రీథింగ్. యా, వెంకీ, భద్ర, శంకర్ దాదా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, జస్ట్ కంటిన్యూడ్ లైక్ దట్. యా. సో అలా మీరు పాడిన పాటల్లో ఇప్పుడు మన సుశీలమ్మ గారు అవనండి, జానకమ్మ గారు అవనండి, చిత్రమ్మ గారు అవనండి, కానీ అలా మీరు పాడిన ఏదైనా హిట్ సాంగ్ వీళ్ళు పాడితే వినాలని నాకుంది అని ఎప్పుడైనా అనిపించిందా? అదర్ దాన్ యూ. సో యు ఆస్కింగ్ ఆర్ మీకు వాళ్ళతో పాడే అవకాశం ఏమైనా వచ్చిందా? యా,
along with them I like stage share చేసి ఒకే సాంగ్ లో కలిసి పాడడం అలాంటి అవకాశం నాకు ఇంకా రాలేదు. బట్ ఐ సంగ్ ఇన్ దేర్ ప్రెసెన్స్. ఇప్పుడు Awesome. ఈటీవీలో మన స్వరాభిషేకం ప్రోగ్రామ్స్ ఉంది కదా, అభిషేకం ప్రోగ్రామ్ లో అవును. ఆల్ ది సింగర్స్ ముందు కూర్చున్నారు. సో అలా టైమ్స్ లో యా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఐ హావ్ సంగ్. బాలు గారితో పాడాను ఫస్ట్ టైం. సో రికార్డింగ్ లో పాడుతున్నప్పుడు ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ఎందుకంటే బాలు గారు సెపరేట్ గా రికార్డ్ చేస్తారు, మేల్ వాయిస్ ఫీమేల్ వాయిస్ సెపరేట్ గా రికార్డ్ చేస్తారు. దెర్ ఇస్ నో మీటింగ్, నథింగ్, బికాస్ టెక్నాలజీ అలా అడ్వాన్స్ అయింది. బట్ ప్రోగ్రామ్స్ లో అలా కాదు. సో ఫస్ట్ టైం ఆయన పక్కన నిల్చొని ఐ సాంగ్ అ సాంగ్. ఏసీ హాల్ బట్ ఫుల్ స్వెటింగ్. చాలా, టెన్షన్ కదా. బికాస్ అది ఏ సాంగ్, సప్తపది సినిమా ఉంది కదా, సప్తపది ఆ సినిమాలో. ఆ సినిమాలోంచి రేపల్లి ఏద జల్లున ఆ సాంగ్. 3 చరణమ్స్, ఫస్ట్ 2 చరణమ్స్ ఫీమేల్, లాస్ట్ చరణం మేల్. సో సాంగ్ మొత్తం హీఈస్ జస్ట్ స్టాండింగ్ నెక్స్ట్ మీరే టు మీ, పాడాలి. నాట్ సింగింగ్. అమ్మో, ఐ డైడ్. ఐ నో బట్ యా, ఐ టెన్షన్ ఫినిష్డ్ ఉంటుంది, సమ్హౌ. బట్ ఆడియన్స్ కి తెలియని ఒక పాయింట్ అబౌట్ సుమంగళి గారు నేను చెప్పాలి. ఏదైనా ఒక షో అవనండి, ఒక స్టేజ్ షో కానీ, ఒక సాంగ్ కానీ, ఏదైనా, ఇప్పుడు మేము చాలా షోస్ కలిసి చేసాం కాబట్టి నాకు తెలుసు. ఇలా మనకి షో ఉంది అంటే ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు దగ్గర నుంచి నా లిస్ట్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, ద సాంగ్స్ స్క్రిప్ట్స్ ఏంటి, సో ప్లాన్డ్, సో డెడికేటెడ్ అండ్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎనీ షో అనమాట. నేను వర్క్ చేసిన ప్రతి షోలో ఓకే తెలుగులో ఏదైనా పదం తెలియకపోతే దాన్ని తెలుసుకుని ఓకే ఇలా అనాలా అలా ఒక స్టేజ్కి ఎదిగాగా కూడా ఇంకా మన గ్రౌండ్స్ని గుర్తుంచుకోవడం అనేది చాలా అరుదైన విషయం. సో దట్ ఈస్ వన్ స్పెషాలిటీ అబౌట్ యూ. ఏదో వచ్చేసి ఇస్తున్నాను, జస్ట్ ఎంటర్టైన్ చేసేస్తాను, నాకు వచ్చిన పాటలని కాకుండా రాని పాటల్ని కూడా నేర్చుకుంటూ వాటికి లిరిక్స్ రాసుకుని చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు. ఇందాట మనం అనుకుంటున్నట్టు మన దేవిశ్రీ ప్రసాద్ గారి సినిమాలో వర్షం ఇస్ కనెక్టెడ్ టు లాట్ ఆఫ్ ఆడియన్స్. నాకు చాలా ఇష్టమైన పాట మెల్లగా. అది మీరు మెల్లగా పాడితే మేము మెల్లగా హాయిగా వింటాం అనమాట. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం, వలపు వారగారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూలగారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తదిమి తనతో కడిపి హరివిల్లును జల్లన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని నీ బంధం. సూపర్. నిజంగా ఏదో వర్షం పడితే ఆ వర్షంలోనే పాడుకుంటున్నట్టుంది మాకు. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. మళ్ళీ మళ్ళీ ఇలా పాటలు వింటుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. అలాంటి పాటలు ఇవి. సో ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, అన్ని పాటలు చాలా బాగుంది, ఆల్ నైస్ సాంగ్స్ ఇన్ దట్ ఆల్బమ్. అవును. ఓకే, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఆల్బమ్, ఈస్ దర్ అ సింగిల్ కార్డ్ ఎంట్రీ ఫర్ యూ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫిలిం? అంటే ఒక సినిమాకి మొత్తం పాటలని మీరు పాడడం కానీ, లేదా మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ మీరు పాడటం కానీ అలా ఏమైనా జరిగిందా? ఓకే, కలుసుకోవాలని ఫిల్మ్ లో దెర్ ఆర్ 4 songs విత్ మై నేమ్. అది ఎందుకు అలా జరిగిందంటే, ఆకాశం తన రెక్కలతో ఒక ప్రాపర్ హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్, తర్వాత ఒక థీమ్ ఉంది ఆ మూవీలో. వాళ్ళు వెన్ ఎవర్ దే మీట్ ఒక మ్యూజిక్ వస్తుంది, ఒక థీమ్. ఆ థీమ్ ఒక 3 times వస్తుంది డిఫరెంట్ ఇమోషన్స్ తో. సో దట్ థీమ్ ఇస్ రిపీటెడ్. సో అలా ఇంకొక 3
సాంగ్స్ పదే పదే ఒకే ఒక్క ప్రియా ప్రియా. సో ఇన్ ఆ సూపర్. ఆల్బమ్ లో దేర్ ఆర్ 4 సాంగ్స్ విత్ మై నేమ్. రైట్. సో అప్పట్లో అలా ఒక ఆల్బమ్కి చాలా మంది సింగర్స్ 4 పాటలు కానీ 5 పాటలు కానీ మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ పాడడం అనేది జరిగింది. బట్ ఈ కాలంలో ఎంతో మంది ఇప్పుడు సింగర్స్ అయిపోయారు ఒక్క సాంగ్ ఇండస్ట్రీలో. లో 5 సాంగ్స్, ఒక్క సాంగ్ లో 5 సింగర్స్ ఉన్నారు ఇప్పుడు. 5 సింగర్స్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన వాటిలో ఒక సాంగ్ కి మొత్తం ఒక 2-3 రకాల బ్యాండ్, 5 సింగర్స్. అప్పుడు ఎవరు ఏది పాడారు అందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి అలా జరుగుతుంది అంటారా, లేకపోతే అంతమంది పాడితే కానీ ఆ ఎఫెక్టివ్నెస్ రావట్లేదా? వాట్ డూ యూ థింక్? ఐ థింక్ ద స్టైల్, మ్యూజిక్ స్టైల్ చాలా మారింది. ఐ ఐ వుడ్ మారిపోయింది. నాకు మారిపోయింది. నా నా పర్సనల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. యూ కెన్ సే ఇళయరాజా గారు పీరియడ్, ఏఆర్ రెహమాన్ గారు పీరియడ్. With A.R. Rahman, there was a lot of experimentation. He brought in a new sound, and A.R. Rahman is responsible for bringing in different kinds of voices. మీరు చంద్రలేఖ సాంగ్ ఉంది రైట్. కదా, అవును. ఆ సాంగ్ దొంగ దొంగ. అలాంటి Yeah. వాయిసెస్, different voices, and he brought in the trend of having different voices in an album. So before Rahman, it was mostly like, you see, Balugaru Balugaru Chitrama 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 Balugaru, yes das Janaki Janaki Janaki, ala undi అవును. albums. But after Rahman came in, the trend totally changed. He changed the trend totally. He changed the trend of bringing in new voices, different sounding voices. Before Rahman, there's a pattern. ప్లేబ్యాక్ సింగింగ్ వాయిస్ రైట్. అంటే ఇలా ఉండాలి, అలా ఒక ప్యాటర్న్ ఉంది. బట్ ఆఫ్టర్ రెహమాన్ ఇట్స్ లైక్ ఎనీబడి క్యాన్ సింగ్ నౌ. అండ్ ఆఫ్టర్ విత్ ద ఇన్వెంట్ ఆఫ్ రియాలిటీ షోస్, ఇంకా కొత్త కొత్త వాయిసెస్, సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాయిసెస్, సుఖ్విందర్ సింగ్ కైండ్ ఆఫ్ అ వాయిస్, అలాంటి డిఫరెంట్ యూనిక్ కైండ్ ఆఫ్ టింబర్స్, యునో, ఆల్ దట్ ఇస్ బికాస్ ఆఫ్, ఐ ఫీల్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఏఆర్ రెహమాన్. హీ స్టార్టెడ్ ద ట్రెండ్. మీరు ఇంకెవరైనా ఫీమేల్ సాంగ్ ఏదైనా సినిమాలో షేర్ చేసుకున్నారా, సింగింగ్ ప్యారలీ విత్ అనదర్ ఫీమేల్ సింగర్? With another female singer, no, not in films. No, నాట్ ఇన్ I don't. ఫిల్మ్స్. No, I యా, don't think so. స్టేజ్ షోస్ No, అంటే not ఇట్ in ఇస్ films. ప్రెటీ కామన్. Yeah, యా, మల్టిపుల్ సింగర్స్ ఉండడం yeah, అది, కానీ yeah, బట్ ఇన్ yeah, ఫిల్మ్స్. yeah, yeah, yeah. సో వెన్ యూ వర్క్డ్ విత్ మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది, బట్ డిడ్ యూ హ్యావ్ ఎనీ ఛాలెంజ్ ఏదైనా? అంటే లాంగ్వేజ్ పరంగా కాదు, లాంగ్వేజ్ పరంగా కాకుండా వీరు Yeah. అని కాకుండా ప్రత్యేకంగా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా మీకు? So as you said, first నాకు ఎప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ వాజ్ ఇనిషియలీ ద లాంగ్వేజ్. ఇనిషియలీ like there are certain syllables in Telugu which was little difficult for me to get. So initially that was the challenge. Remembering the pronunciation, diction ila undali, sa ala idi ila undali, and tune kuda gurtu pettukovali, and everything kalipi you have to present. That was a bit of a challenge initially. Challenge ani, see, ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్, their style is different. The way they treat, the way they teach the tune to you, నీకు, and how they get it out of you. ఎలా ఒక్కొక్కరు స్టైల్ డిఫరెంట్ గా ఉంది. లైక్ అనూప్ రూపన్స్ ఎలా అంటే చాలా టేక్స్ చేస్తారు, మళ్ళీ 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 చాలా. he has something in his, till he gets it, he keeps telling, okay, once more. Devi is very open to improvisations. ఏదైనా ఇంప్రొవైజ్ చేస్తే హీఈస్ లైక్, లెట్స్ యాడ్. కళ్ళు తెరిచిన సెకండ్ చరణంలో నేను ఒక ఇంప్రొవైజేషన్ చేశాను. ఆ ఇంప్రొవైజేషన్ వాజ్ లైక్, నేను యాక్చువల్లీ రిహర్స్ చేసినప్పుడు ఐ మేడ్ ద ఇంప్రొవైజేషన్. అది విని, ఇప్పుడు రిహర్సల్ లో ఒక ఇంప్రొవైజేషన్ చేసావు కదా, అది సాంగ్ లో కూడా పెట్టుకో, సింగ్ ఇట్ ఇన్ ద టేక్. సో అలా హీఈస్ లైక్ దాట్. కీరవాణి గారితో కొన్ని టెక్నిక్స్, ప్లేబ్యాక్ సింగ్ కి కొన్ని టెక్నిక్స్ కొన్ని ముఖ్యంగా కావాలి. మౌత్, హౌ టు గెట్ సర్టన్ సౌండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్, అదాన్ని కీరవాణి గారితో నేర్చుకున్నాను. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్. సో
adapting to what the style is and trying to understand what poser wants, and you deliver it. And all the composers are very patient. ఎవరు ఐ నో. తొందరగా తొందరగా పాడాలి, తొందరగా ఎందుకు ఇంత టైం పడుతుంది, అలా ఎవరు అలా చెప్ప చెప్పకు. ఇస్ దట్ రైట్? నో నో, నోబడి చెప్పడానికి సేస్ లేదు. దట్. ఎందుకంటే యా, యా దే ఆర్ యా ఫ్లెక్సిబుల్ అండ్ దే ట్రై టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద సింగర్స్. యా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ. అనుకున్న పాటకి మీరు కరెక్ట్ అని అనుకుంటారు కాబట్టి మీ దగ్గర నుంచి కూడా వాళ్ళు బెస్ట్ యా ప్రొజెక్ట్ చేయాలి అని అనుకుంటారు. ట్రూ సో ఇందాక మనం ట్రూ. కీరవాణి గారి గురించి మాట్లాడాం కాబట్టి కీరవాణి గారి కంపోజిషన్ లో మీరు పాడిన పాట ఏమైనా హిట్ సాంగ్ ఏదైనా మీ గురించి మీరు పాడగలరా? కిరవాణి గారికి ఐ థింక్ అబౌట్ 13, roughly around 13 or 14 songs I have sung. Um, somehow Devi songs chala hit ayindi. It became very హిట్ popular, అయ్యాయి. but somehow Kiravani Garu's Kiravani Garu songs, like the amount, how the hit, how hit Devi songs became with my combination. I think I was not very lucky to get that kind of hit songs with Kiravani Garu. Uh, but um, it's an amazing opportunity to sing with him because he's so senior. You can learn so much. రైట్. Oka song undi which people like. Uh, um, in the beginning, I never used to sing that on stage, but then people started asking for it, so I started ఓకే. singing that. నా autograph movie lunchi ఒక డ్యూయట్ ఉంది, కిరవాణి గారు నేను కలిసి పాడాము. ముఖమున షూర్. మొటిమే రావడం, మనసుకు చెమటే పట్టడం, మతి మరుపెంతో కలగడం, మతి స్థిమితం పూర్తిగా తప్పడం, త్వరగా స్నానం చెయ్యడం, త్వరగా భోంచేస్తుండడం, త్వరగా కలలోకెళ్ళడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఇన్నత్తాలకు ఒకే పదం ఏమై ఉంటుందో ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి, ఇది కాదా ఎల్ఓవి. ఆసమ్. ఈ సాంగ్ కూడా బాగానే హిట్. Thank you. అంటే జస్ట్ సాంగ్ హిట్ ఇస్ Yeah. నాట్ డిపెండెంట్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ద సింగర్ కదా, ఈవెన్ ద మూవీ. Yeah. బట్ Exactly. బట్ ఇక చాలా మంది పాడుకున్న డేస్ ఉన్నాయి కాలేజెస్ లో Yeah, కానీ yeah, ఎక్కడైనా కానీ. yeah. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇనిషియల్ గా ఆ ఏంటంటే విషయం తెలీదు, బేసిక్ గా బట్ చెప్పండి ప్లీజ్. దేవిశ్రీ ప్రసాద్ గారిది ఏంటంటే బేసిక్ గా మూవీ హిట్ అవుతుంది కాబట్టి యాక్టర్స్ అలా కూడా కొన్ని హిట్స్ వెళ్తాయి. ట్రూ ట్రూ ట్రూ. కిరవాణి హిట్ గారు has been అవ్వడం, working. వెదర్ ద సాంగ్ హిట్ అవ్వడం, ఎలా హిట్ అవుతుంది, ఎందుకు హిట్ అవ్వలేదు, అది ఇట్స్ నెవర్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్స్. ఇట్ కెనాట్ బి క్యాల్కులేటెడ్. సో ఇట్స్ జస్ట్. సో వెన్ యు సే దట్ ఇండస్ట్రీలో చాలా మంది సింగర్స్ ఉన్నారు అండ్ there are many, I mean there's lot of competition around these days. So for a singer to sustain, ఏం క్వాలిటీస్ ఉండాలి అని అంటారు? ముఖ్యంగా యువర్ ప్రాక్టీస్, యువర్ రియాజ్. బేసిక్ గా చెప్పాలంటే, ఈవెన్ ఇప్పుడు మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, ఒక ఐ వాంట్ టు బి అ సింగర్, ఐ వాంట్ టు బి అ గుడ్ సింగర్, అలా ఒక అంబిషన్ ఉంది అయితే, మోర్ దాన్, అగైన్ మై పర్సనల్ ఒపీనియన్, మోర్ దాన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓకే ఈ రోజు నేను 5 సాంగ్స్ నేర్చుకోవాలి, రేపు ఒక 5 సాంగ్స్ నేర్చుకోవాలి, ఇన్ దిస్ మంత్ మై కలెక్షన్ హ్యాస్ టు బి ఒక 30 సాంగ్స్ ఐ హావ్ టు ఫినిష్, అలా వద్దు. డూ యువర్ ఎక్సర్సైజెస్, బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంది కదా, సరిగమ పదనిస సనిదప మగరిస, బేసిక్ ఎక్సర్సైజెస్, వెదర్ ఇట్ ఇస్ కర్ణాటిక్ ఆర్ హిందుస్థానీ, ఆ ఎక్సర్సైజెస్ మాత్రం మీరు రోజు అట్లీస్ట్ ఒక 30 minutes 35 minutes డిఫరెంట్ స్పీడ్స్ లో ఆ స్వర
రెండు చేస్తే అది మీకు దట్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ యూ సో మచ్ ఫర్ యువర్ వాయిస్ డెవలప్మెంట్. సో దాట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ అ సింగర్. అండ్ ఐ థింక్ టుడే social media plays a very big role in Right. reaching out to people. I am a very bad example to talk about social media because I am hardly there on anything. But I think for upcoming singers who are teenagers and in their 20s, I think they are all very Instagram savvy and your Twitter and whatever, I whatever. know. So keep putting your stuff out there, and you can get views. All that helps. But if you ask me, I am very old school. Stick to your basics and keep your throat and your shruti up to the mark. That is very important because you never know. ఎప్పుడు ఒక అవకాశం Right. వస్తుంది, ఎప్పుడు you are going to get an opportunity, అది తెలీదు. So when you get, you have to be prepared. సూపర్. ఐ థింక్ ఆల్ ద ఈ తరం సింగర్స్ అందరూ ఇవన్నీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ స్కూల్ అని కాదు, బట్ దీస్ ఆర్ ద బేసిక్స్ ఫర్ ఎనీ సింగర్ ఆర్ Yes, ఎనీ ఆర్టిస్ట్ అని yes, చెప్పొచ్చు. వాళ్ళు yeah, చేసుకునే yeah. రొటీన్ ప్యాటర్న్. సో మనందరం కలుసుకున్నాం కాబట్టి మనం మన స్పాన్సర్స్ కి కలుసుకోవాలని మూవీ నుంచి ఒక సాంగ్ డెడికేట్ చేద్దామా? Okay. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిత్తరపుచ్చాలి. జాబెల్లి తన వెన్నెలతో నన్ను నిత్తురలి పీరే అంతా నేను అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. ఎల్లో కొన్ని ఊలు ఉన్నాయి, అవి లోకంలోన చిక్కటినంత తరివేయాలి. ఆకాశం తన రెక్కలతో ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. సూపర్. ఇది యూట్యూబ్ లో కానీ ఎక్కడికైనా వెళ్ళి చూస్తే ఎంత మంది చిన్నపిల్లల వీడియోలు ఉంటాయంటే ఈ పాట మీద. ఇట్స్ జస్ట్ నాట్ కనెక్టెడ్ టు ఒక ఏజ్ గ్రూప్ కాదు, చిన్న పిల్లల నుంచి టీనేజర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. పెద్దవాళ్ళకు కూడా యూనో ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా హాయిగా కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే ఈ పాట వింటారు. అంత కనెక్ట్ అయ్యే సాంగ్ అనమాట. చివరిగా యునో మనం మాట్లాడుకుంటూ పోతే మనిద్దరం ఎస్పెషల్లీ ఎన్నో మాట్లాడుకోవచ్చు. బట్ చివరిగా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించేద్దాం. ముందుగా మీరు జస్ట్ పాడటమే కాకుండా యు ఆర్ మడ్ విచ్ ఐ నో యు ఆర్ అన్ అవుట్ స్టాండింగ్ హ్యూమన్ బీయింగ్, డాన్సర్, సింగర్, ఫ్యాషన్ స్టైలిస్ట్ అండ్ మెనీ మోర్. సో మీకు నచ్చిన పాట, ఐ నో యూ లవ్ డాన్స్ సో మచ్. సో డాన్స్ మీకు నచ్చిన పాట, ఎనీ లాంగ్వేజ్, ఎనీ సాంగ్, మా ఆడియన్స్ గురించి జస్ట్ వన్ లైన్. A song that I like to dance on. Is that what you are asking? It is your preference. Yes, the song that you like to dance on, that's your preference. ఇప్పుడు మీరు అడిగితే నాకు మన కోటి గారు షోస్ అన్ని గుర్తుకు వస్తున్నాయి. తప్పకుండా, ఎందుకంటే సాంగ్స్ అది కూడా ఆయన మనం సాంగ్స్ చాలా మాట్లాడుకోవాలి డాన్స్ కదా. చేశాము కదా. అవును. నడక కలిసిన నవరాత్రి, సిగ్గు కడితే శివరాత్రి, చాలా ఎంజాయ్ చేసి పాడాను, డాన్స్ చేశాను. మనం ఇద్దరు, మీరు, నేను, సాహిత్య I know. కలిసి పర్ఫార్మ్ లైక్ క్రేజీ పీపుల్ ఆన్ స్టేజ్. చాలా సాంగ్స్ కోటి గారు షోస్, ఇట్స్ ఫ్రెష్, చాలా ఫ్రెష్, ఫుల్ అన్ని సాంగ్స్ కి మేము డాన్స్ చేసాము కదా. యా, మన ఆడియన్స్ కి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము ఒక 11 to 12 సిటీస్ లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి షో చేసాం. అప్పుడు వీ బోత్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ టుగెదర్. అప్పుడు తను ఈ పాట నడక కలిసిన నవరాత్రి పాడితే అసలు ఇట్ వాస్ జస్ట్ నాట్ అ మ్యూజికల్ కాన్సర్ట్, ఎవ్రీథింగ్ టుగెదర్, ఆల్ ఇన్ వన్ అన్నమాట. It was really good. 11-member team, and we traveled to 12 cities, and good fun, good memories. సూపర్. సో డాన్స్ సాంగ్
అంటే మీరు అనుకునేది నడక కలిసిన నవరాత్రి. ఆసమ్. యా బికాజ్ ఈరోజు ఇప్పుడు మన నాకు అది కోటి గారు షోస్ చాలా ఫ్రెష్ గా ఉంది మైండ్ లో. అన్ని సాంగ్స్ కి డాన్స్ చేసాము. గుడివాడ గుమ్మరు గుమ్మ గుమ్మ ఆ సాంగ్ కూడా డాన్స్ చేసాము. స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ ఆ స్టెప్ కూడా వేసాము. అసలు యా లిటరల్లీ సో మేము ఈ స్టార్ దోస్ ఆర్ స్టార్ ఆల్ మెగా ఫ్రెష్. స్టార్ సాంగ్ అయితే హుక్ స్టెప్స్ అన్నమాట. ఇట్ ఇస్ సో ఫ్రెష్. యా యా ఓకే, ఎస్ ద ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. సో మన ఈ ప్రోగ్రామ్ ని ఎంతో మంది ఆడియన్స్ వీచ్ చేస్తున్నారు. సో ఆడియన్స్ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది. కమ్మని నీ ఓకే. ప్రేమ లేఖలే అనే సాంగ్ ఫ్రమ్ గుణ. ఓహో యా క్షమించండి, నాకు లిరిక్స్ తెలుసు, తెలుగులో లిరిక్స్ తెలీదు. సో ఐ సింగ్ ఇట్ ఇన్ తమిళ్, బట్ మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్, సో ఐ గెస్ షూర్. ఇట్ షుడ్ బి అ ప్రాబ్లం. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, இங்கு சௌக்கியமே, உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில் வார்த்தை முட்டுது. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடி. ఆసమ్. పాటకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, ఎందుకంటే మనం ట్యూన్ యా తోని రాగంతోని కనెక్ట్ అయిపోతాము. ఎస్ ఎస్ ఎస్. చివరిగా థర్డ్ చాయిసెస్. మనం వస్తానంటే, అందులో మీరు వస్తానంటే మన సౌత్ ఆఫ్రికా ఆడియన్స్ కాదంటారా? కాదనరు. ఎప్పుడైనా మీ పాట వినాలని, మీతో టైం స్పెండ్ చేయాలని చాలా మంది ఆడియన్స్ అనుకుంటారు. సో ఆ ట్యాగ్ లైన్ మీద వెళ్ళేది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. సో ఆ సినిమా నుంచి మీరు పాడిన ఒక 2 లైన్స్ మా ఆడియన్స్ గురించి. నిలువత్త మునినుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా, నువ్వు విన్నది నీ పైన నేను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా. ఆసమ్. చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ మీతో యూ. వర్క్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. వీళ్ళందరికీ ఇప్పుడు ఆడియన్స్ పరంగా మీకు నచ్చిన పాట, అండ్ ఇలా ఇన్ని పాడుకున్నాము, బట్ నాకు నచ్చిన పాట కూడా నాకు అడగాలని ఉంది. దిస్ విల్ బి ద లాస్ట్ వన్ షూర్. బిఫోర్ ఓకే. సైనింగ్ ఆఫ్. లాస్ట్ ఇయర్ మేము షోలో వర్క్ చేసినప్పుడు ఒక పాట సుమంగళి గారు పాడితే ఐ వుడ్ లిటరలీ గో అండ్ డాన్స్ ఆన్ ద స్టేజ్. అది నా మనసుకేమైంది. ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ టు ఆల్ ద ఆడియన్స్, ఎందుకంటే ఆ పాట తను పాడితే ఇట్ గివ్స్ టోటలీ అ డిఫరెంట్ ఫీల్ అన్నమాట. సో నా గురించి నా మనసుకేమైంది. ఓకే. నా మనసుకేమైంది, ఈ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నా అలాగే ఉంది, ఎన్నో వలాలనుంది, నాకేదెలా లోపల. Oh, the song brings so many memories. I know. So మన many ఇద్దరికి lovely memories. తెలియంది. I know. Lovely memories Yeah. and so Yes, many things yes, together. I know. అందుకే yes, I wanted to yes. show this to our audience అన్నమాట. So I know sing you so much, but thanks to the South African Telugu community for giving us an opportunity together. Offline మాట్లాడుకోవడం Thank you. వేరు అండ్ ఈవెంట్స్ పరంగా షో మాట్లాడుకోవడం వేరు. Keep doing whatever your hobbies is during the lockdown. Stay safe, be home, and let's You too, all you be too. responsible. And Yes. ఇంతటితో we will sign off today's show. రేపు మళ్ళీ ఇంకొక సింగర్తో మిమ్మల్ని అందరినీ అలరించడానికి వచ్చేస్తున్నాను. అది ఎవరో కాదండి, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి గారు. ఈరోజు మన సుమంగళి గారితో ఇంత చక్కగా పాటలు విని ఎన్నో ముచ్చట్లు తెలుసుకున్నాము. అలా రేపు మిమ్మల్ని అలరించడానికి, మరింత అలరించడానికి గీతా మాధురి గారితో వచ్చేస్తున్నాము.
Last, do you have anything to say for our audience, Sumangali garu? Pete, to be finally interacting with the South African Telugu community. I have a friend there, Shravani. She's been in touch with me years aindi. We have been in touch to plan something. This year we thought we will plan something, but then pandemic, coronavirus, lockdown, ila oka gatna jarigindi. So stuck at home. Hopefully sometime soon. And lovely to chat with you once again, Sahitya. Uh, I And had a great on time, this and I hope. note, we should thank Shravani also to bringing us Yes, together. yes, yes. Thank you so much, Ravani. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సుమంగలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN యూట్యూబ్ ఛానల్.